Anybody? ఇన్వైట్ మిస్టర్ మణి గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. వీడియో కూడా ఆన్ చేయండి పాసిబుల్ అయితే. మేడం గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో గ్రేట్ ఈవినింగ్ అందరికి కూడా. రియలీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ నాకు అవకాశం ఇచ్చినందుకు. సొటే అండి. సో నాకున్న ప్రాబ్లం అయితే దాదాపు ఇంత ముందుకు అంటే ప్రీవియస్ నేను ఈ బటన్ టేకప్ చేయ ముందుకి నాకు స్లీపింగ్ డిజార్డర్ ఉండేది. అట్ ద సేమ్ టైం నాకు సైనస్ ఉండేదండి. సో సైనస్ ఉన్న వాళ్ళు దయచేసి బాగా వినండి దయచేసి, ఎందుకంటే సైనస్ సిమ్టమ్స్ చాలా దారుణంగా ఉంటాయి. అంటే చిన్న మనకు కోల్డ్ వెదర్, వాతావరణం కోల్డ్ ఉన్నా లేదా చిన్న డస్ట్ తగిలినా కూడా అసలు చాలా మందికి మనకు స్లీపింగ్ అనేది అంటే నిద్ర సరిగా పట్టదు. అట్ ద సేమ్ టైం మనకు శ్వాస కూడా ఆడదు. సో అలాంటి ప్రాబ్లమ్ దాదాపు ఒక 3 years నేను భరించిన బాధ. సో అలాంటిది వాస్తవానికి నేను సైనస్ తగ్గుతానని అనుకోలేదు. బట్ ఈ ప్రోటీన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు స్లీపింగ్ డిజార్డర్ ఉండేది. సో అలాంటి స్లీపింగ్ డిజార్డర్ నేను ఆల్రెడీ మెడిసిన్ వాడాను. సో అలాంటి మెడిసిన్ వాడినాక నాకు సైడ్ ఎఫెక్ట్ కూడా వచ్చేసింది. ఎందుకు అంటే ఆ మెడిసిన్ వాడటం వల్ల చాలా మందికి ఏమైతుంది అంటే మనకు నిద్ర లేని వాళ్ళు మెడిసిన్ వాడతారు కదా. సో అలాంటి వాళ్ళకు బాగా అంటే ఇబ్బందిగా పెట్టే పాయింట్ ఏంటంటే నాలుక మందంగా అవటం కానీ అట్ ద సేమ్ టైం ఎప్పుడు మనిషికి మబ్బుగా ఉండటం అవన్నీ జరిగేది. సో అట్లా మెడిసిన్ వాడాను, దాదాపు ఒక 6 to 8 months వాడాను. సో నాకు బాగా గుర్తుంది. సో ఈ 8 months లో కూడా ఆ ప్రాబ్లం ఎప్పుడు నాకు రెక్టిఫై అయితేనే ఉండేది. సో ప్రాబ్లం ఎప్పుడు నాకు కనబడతానే ఉండేది. సో అట్లా మళ్ళీ నేను 6 months తర్వాత మళ్ళీ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏంటి సార్ సొల్యూషన్, మరి ఇప్పుడు ఇట్లా ఉంది కదా ప్రాబ్లము, సో దీనికి ఇట్లానే ఉండాలి అంటే నేను 10 మందిలో కలవాలి, సో నా జాబ్ ప్రొఫెషన్ వేరు అనే పాయింట్ లో భయపడుతూ ఎప్పుడు అడిగేవాని డాక్టర్. సో డాక్టర్ నాకు ఒకటే సజెషన్ చేశారు, ఒకవేళ మీరు గాన మెడిసిన్ వద్దు అనుకుంటే ఒక సోర్స్ ఉంది సార్, కంపల్సరీ వాకింగ్ కానీ యోగా కానీ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి. సో ఇవి చేస్తే కొంతవరకు మనము స్లీపింగ్ డిజార్డర్ నుంచి మనం కాపాడుకోవచ్చు అని చెప్పాడు. సో అలాంటి నేను మెడిసిన్ పక్క పెట్టేసి అవి కొన్ని రోజులు పాటించాను. అయినా కరెక్ట్ గా నాకు అంత అనిపించలేదు. తర్వాతకి నాకు ఇట్లా ఇబ్బంది పడుతున్న తరుణంలో మా ఫ్రెండ్ ఉండేవాడు అనమాట, ఒక అబ్బాయి. సో ఈ ప్రాబ్లం ఉంది కదా ఎప్పటి నుంచో. సో నాకు ఈ రీసెంట్ ఒక ప్రొడక్ట్ వచ్చింది, ఈ బటర్ అనే కాన్సెప్ట్ ఒకటి వచ్చింది. సో ఈ ప్రొడక్ట్ వాడు నీకు డెఫినెట్లీ నాకు తెలిసి రిజల్ట్ కనబడుతుందని చెప్పాడండి. సో నేను వాస్తవానికి చెప్తున్నాను, ఇలాంటి డెమో అయినలే ఏమైనా లేదు. బట్ అప్పటికి నేను చాలా సీరియస్ గా ఉంది పరిస్థితి. సో చాలా ఇబ్బందులు ఉన్నా నేను. సో ఆ టైంలో నేను ఆటోమేటిక్ ఏం వినకుండానే నేను తీసేసుకున్నాను ప్రొడక్ట్. సో ఎవరు నమ్మరు కూడా, నాకు తెలిసి స్లీపింగ్ డిజార్డర్ ప్రాబ్లం నాకు విత్ ఇన్ 15 days లో క్లియర్ అయిందండి. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. దాదాపు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాను, చాలా టైం వేస్ట్ చేసుకున్నాను అండ్ హెల్త్ కూడా చాలా ఖరాబ్ అయింది. సో అలాంటి రిజల్ట్ నాకు విత్ ఇన్ 15 days లో ఇచ్చినప్పుడు నేను హ్యాపీనెస్ అనేది ఎంత మాటల్లో చెప్పినా తక్కువే. సో అలాంటి డాక్టర్లకు నేను 1000 రూపాయలు అంటే 3000 ఇచ్చేవాడిని, మెడిసిన్ లేకుండా చెప్పండి సార్ అని. అలాంటిది నేను ఈ ప్రోడక్ట్ కొనుక్కున్నప్పుడు మన కాస్ట్ 7,400 ఉండేది అప్పుడు, మన కాస్ట్ అనేది మన ప్రోడక్ట్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో చాలా సంతోషం అనిపించింది. సో ఇలా వాడుతున్న తరుణంలో ఒక 3 months వరకు అట్లే వాడుతున్నాను. సో ఆఫ్టర్ 3 months తర్వాత నాకు సైనస్ లో కొద్ది మార్పు వచ్చింది. అంటే నాకు ముక్కు బిగ్గర కావటం కానీ జరగకపోవటం, తర్వాత మన కోల్డ్ వెదర్కి వెళ్ళినా కూడా మనకి ఏం కాకపోవటం, సో శ్వాస మంచిగా ఆడటం అనేది అనిపించింది. బట్ మొత్తానికి పోతాను ఎప్పుడు ఊహించలేదు. కానీ రియల్లీ చెప్తున్నానండి, కరెక్ట్ నేను బాగా గుర్తుపెట్టుకున్నాను. 3 months and 29 days. సో ఆ రోజు వెళ్ళి నేను మళ్ళీ ఈఎన్టీ దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళి పరీక్ష చేయించుకుంటే అతను చెప్పాడు, సార్ మీకు సైనస్ టోటలీ క్లియర్ అయిపోయింది అన్నాడు ఆయన. సో నాకు అనిపించింది ఈ 2 పాయింట్లలో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు ఇబ్బంది పెట్టినవి మాత్రం ఆ 2 మాత్రమే. ఒకటి స్లీపింగ్ డిజార్డర్, రెండోది సైనస్. సో చాలా మంది ఎవరు నమ్మరు సైనస్ తగ్గుతుందని, బట్ నేను అన్నాను. సో నాకు చాలా బాగా తగ్గింది. సో చాలా మంచిగా అనిపించింది రిజల్ట్. సో తర్వాతకి నేను ఒకరికి ఇచ్చాను. సో ఒక కిడ్నీ స్టోన్స్ ఉన్న పేషెంట్ కి ఇచ్చాను నేను. సో ఎందుకంటే ఈ ప్రోడక్ట్ నా మీదే పనిచేస్తుందా ఇంకొకరి నేను పనిచేస్తుందా అనే డౌట్ వచ్చి నేను ఇంకో పర్సన్ కూడా ఇచ్చాను, కిడ్నీ స్టోన్స్ ఉన్న ఒక పేషెంట్ కి. సో ఆమె కూడా రిజల్ట్ కరెక్ట్ 4 months 11 days కేమో వచ్చిందండి రిజల్ట్ ఆమెకు. సో ఆల్రెడీ ఆల్మోస్ట్ డాక్టర్స్ మా మెడిసిన్ సజెస్ట్ చేశారు అండ్ హాస్పిటల్స్ మొత్తం తిరిగింది ఆమె, అన్ని మెడిసిన్ తీసుకున్నది. ఫైనల్లీ సర్జరీ మాత్రమే ఆమెకు ఆప్షన్. సో అప్పుడు నేను చెప్పిన, సో ప్రొడక్ట్ నమ్మకు, దయచేసి నన్ను నమ్ము, ఎందుకంటే నేను ప్రొడక్ట్ వాడుకున్నాను కాబట్టి నన్ను నమ్ము అని చెప్పి నేను ప్రొడక్ట్ ఇచ్చాను. ఇప్పుడు కూడా ఆమె వాడబట్టి ఆమెకు నాకు జస్ట్ ఒక ఎన్ని రోజులు అంటే ఒక 7 days మాత్రమే గ్యాప్. సో అలాంటిది ఆమె ఈ రోజు స్టిల్ ఇప్పటి వరకు కూడా సర్జరీ చేసుకోలేదు, హాస్పిటల్కి వెళ్ళడం లేదు కిడ్నీ స్టోన్స్ గురించి. సో కిడ్నీ స్టోన్స్ తగ్గినా లేదు, ఆమె ఎప్పుడు ఆమె టెస్ట్ చేయించుకోలేదు. బట్ కానీ ఇప్పటి వరకు అయితే సర్జరీ అయితే చేసుకోలేదు. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆమె. సో నేను ఎప్పుడు కలిసినా కూడా చేతులు అయితే దండం పెడుతుంది నాకు. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ 2 తర్వాతనే అనిపించింది, అప్పుడు నాకు ఫుల్ హోప్ వచ్చింది. నాకే కాదు, సో నేను ఎంతో మందికి హెల్త్ ఇవ్వాలి
అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేశాను. సో చాలా మందికి అయితే హెల్త్ అందింది. సో రియల్లీ చాలా హ్యాపీ అండి. సో ఈ బెటర్ అనేది ది వరల్డ్ లోనే ది బెస్ట్ మెడిసిన్ ఫ్రీ లైఫ్ అనేది అయితే చెప్పొచ్చు. సో ఇప్పుడు కూడా సార్ మన థ్యాంక్ యూ సాగర్ సార్ కి ఇప్పుడు మనం ఎన్ని విధాలుగా థ్యాంక్ యూ చెప్పుకున్నా తక్కువే. అట్ ద సేమ్ టైం ఇలాంటి ప్రోడక్ట్ ని మనం ముందు కూడా వెంకటరాజు కూడా ఆల్వేస్ మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బట్ ఒకటే చెప్తున్నాను, ఎవరికైనా సరే స్లీపింగ్ డిజార్డర్ కానీ సైనస్ ఉంటే మాత్రం నా తరపున నేను స్ట్రాంగ్లీ నమ్మమని చెప్తున్నాను. సో చాలా గట్టిగా నమ్మండి అండ్ డెఫినెట్లీ మీకైతే రిజల్ట్ కనపడుతుంది. సో నన్ను నమ్మండి, ఆటోమేటిక్ గా అందరు కూడా చాలా యూస్ఫుల్ వీడియో అండ్ చాలా యూస్ఫుల్ టెస్ట్ మోని అని అనుకుంటున్నాను. సో మచ్ మ్యామ్ నాకు అవకాశం ఇచ్చినందుకు. బట్ ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేస్తారండి, అందరు కూడా హెల్త్ నుండి క్యూర్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మణి గారు ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్ టుడే. సో సైనస్ ప్రాబ్లం చాలా మందికి ఉంది ఈ రోజులలో. ఎన్నో మందులు వాడుతూ ఉంటారు, బట్ చిన్నప్పటి నుంచి కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఏజ్ తో పాటు తగ్గిపోతుంది అనుకుంటాం కానీ ఇట్స్ వెరీ క్రిటికల్. బట్ మీకు సైనస్ ప్రాబ్లం క్యూర్ అయింది. కిడ్నీ పేషెంట్ కి ఇచ్చినప్పుడు స్టోన్స్ ఫార్మేషన్ ఏదైతే ఉందో అది కూడా క్యూర్ అయింది. అలాగే స్లీపింగ్ డిజార్డర్, ఎస్ స్లీపింగ్ కరెక్ట్ గా లేకపోతే ఎన్నో డిసీజెస్ అటాక్ అవుతాయి మనకి. సో అవన్నీ కూడా క్యూర్ అయ్యాయి. చాలా మంచి షేరింగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మణి.